బెలూన్ ఎక్కడానికి వెళ్ళిపోతున్నా. అబ్బో చాలా పెద్దగా ఉంది ఇక్కడ నుంచి. సో థ్యాంక్ యూ. ఇప్పుడే మురాద్తో మాట్లాడుతున్నా. ఇది రమత్ ఖాన్ ఏరియా. ఆ బీచ్ ఉన్నది మామూలుగా ఉన్నది చిన్నగా ఉన్నది టెల్ అవీవ్. అక్కడ బీచ్ ఫేసింగ్ అపార్ట్మెంట్ 2 బెడ్రూమ్లది ఇప్పుడే రూపాయల్లో కన్వర్ట్ చేశాను. 24 కోట్ల రూపాయలు. 24 కోట్లు. అదే బీచ్ ఫేస్ కాకుండా ఆ సేమ్ బిల్డింగ్లో సిటీ ఫేసింగ్ అయితే 12 కోట్ల రూపాయలు. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. సో గ్రేట్ డే ఇన్ టెల్ అవీవ్. అంతా సన్నీగా ఉంది, జాకెట్ లేదు, ఏం లేదు, చాలా బ్యూటిఫుల్ ఉంది టెల్ అవీవ్. ఇవాళ మీకు చూపిస్తాను ఎంత అద్భుతమైన సిటీనో. అసలు పార్టీ సిటీ, తర్వాత కల్చరల్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఏం కావాలంటే అది దొరుకుతుంది టెల్ అవీవ్లో. మీకు నిన్న రాత్రి చూపించే కదా నేనున్న హాస్టల్, స్పాట్ హాస్టల్ అని. సో చూడడానికి మనుషులు చాలా బాగుంటారు. ఇండియాకి ఇజ్రాయెల్కి అవినాభావ సంబంధం. ఇండియన్స్కి ఇజ్రాయెల్ ఇష్టం, ఇజ్రాయలీస్కి ఇండియా ఇష్టం. ఎందుకంటే ఇజ్రాయెల్ చాలా కంట్రీస్ ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేయవు. సో వాళ్ళ ఆర్మీ అవగానే 18 ఏళ్ళు, 19, 20, 21కే ఆర్మీ. 5 ఏళ్ళు రిటైర్ అయిపోయాక ఆర్మీ నుంచి బ్రేక్ తీసుకొని చాలామంది ఇండియా వస్తారు. సో అందరికీ ఇక్కడ ఇండియా అంటే చాలా చాలా ఇష్టం. ఒకళ్ళిద్దరితో మాట్లాడిస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టెల్ అవీవ్ మీకు చూపిస్తాను ఎంత అద్భుతమైన సిటీయో. అది ఒక క్లిప్లా కాకపోయినా ఒక 4-5 డిఫరెంట్ టైంలో తీసి మొత్తాన్ని మీకు టెల్ అవీవ్ బ్యూటీని అయితే చూపిస్తాను. చూసారు అపార్ట్మెంట్స్ మన ఇండియాలో ఉన్నట్టే ఉన్నాయి అపార్ట్మెంట్స్, కానీ కాకపోతే ఒక 20 రెట్లు ఉంటాయి. ఒక చిన్న 1 బెడ్రూమ్ నైస్ అపార్ట్మెంట్ న్యూయార్క్ సిటీలో ఎంత కాస్టో అంత కాస్ట్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చిన్న చిన్న గ్రోసరీ స్టోర్లు. అమెరికాతో కంపేర్ చేయకూడదు మనకి, అమెరికా అలవాటైపోయి పెద్దది కదా సైజు. థాయ్ మసాజ్ ఈవినింగ్ రావచ్చు. సో సైకిల్స్ కానీ అసలు యాక్చువల్లీ యూరోప్లో నడిచినట్టే ఉంది, నాకు అసలు ఏ అనిపించట్లే వేరే లా అని. సో చాలా లిబరల్ సిటీ. అంటే అన్ని లిబరల్ అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, చాలా చాలా ఓపెన్ సిటీ. అంటే కాస్ట్, కమ్యూనిటీ, రిలీజియన్, నువ్వు ముక్కు పుడకలు ఉన్నాయా, మగవాళ్ళు ముక్కు కుట్టించుకున్నారా, అలా ఏం ఉండదు. చాలా ఓపెన్ సిటీ. సో జెరూసలం అంటే చాలా కన్జర్వేటివ్, ఆపోజిట్ ట్రెడిషన్స్ అవి ఉంటాయి. ఇదైతే చాలా ఓపెన్. చూడండి, బైక్ లేన్, బైక్స్ వెళ్ళడానికి వేరే లేను, పెడెస్ట్రియన్ పాత్. చాలా బ్యూటిఫుల్ ఉంది అట్మాస్ఫియర్ అయితే. పీపుల్ ఎంజాయింగ్ గ్రాఫిటీ. ఇంకా 1/2 కిలోమీటర్ ఉంది రెస్టారెంట్. సో ఈ దారిలో చూపిస్తున్నాను మీకు ఎలా ఉంది ఏంటి అని. చూడండి, ఇక్కడ యూరోప్ స్టైల్లోని రెస్టారెంట్స్. ఇక్కడ ఒక ఇటాలియన్ రెస్టారెంట్, కానీ ఏది ఉన్నా కూడా నేను వెళ్తుంది ఇండియన్ రెస్టారెంట్కే. ఇంకా చూస్తున్నా అన్నీ కోషర్ అంటారు, అంటే ముస్లిమ్స్ హలాల్ ఎలాగో ఇది కోషర్ అంటే జూయిష్ స్టైల్ అని అర్థం అన్నమాట. ఎక్కడ ఉంది మన దోశ? వచ్చేసా దోశ బూత్. చూడండి రోడ్డు మీద దుర్గాదేవి, సూపర్, భలే ఉంది ఫీలింగ్. వచ్చేసా దోశ బార్. ఇండియన్ స్ట్రీట్ ఫుడ్. సో చిన్న బార్, చూద్దాం లోపల ఎలా ఉందో. ఇది చూసారు కదా, మసాలా దోశ, ఆరెంజ్ దోశ, గ్రీన్ దోశ, హౌస్ దోశ అంటే ఈ పర్పుల్ దోశ, ఆరెంజ్ దోశ, మసాలా దోశ అన్నీ మిక్స్ చేసి ఇస్తారంట. నాకు అది వద్దన్నాను. పర్పుల్ దోశ ఏమో బీట్రూట్, స్పినచ్, ఆలివ్స్, టోఫుస్, బీట్రూట్ ఇవన్నీ రకాలు కలిపేసి వెరైటీగా ఉంటుంది. కానీ నాకు ట్రై చేసే ఓపిక లేదు, అంటే తయారు చేసే ధైర్యం లేదు. సో అందుకని నేను మసాలా దోశ వేసుకున్నా. చూడండి, 3 రకాల చట్నీలు, సాంబార్, తర్వాత అంతేకాకుండా పప్పు. భలే అనిపిస్తుంది చూస్తుంటే. చూసారు కదా మసాలా దోశ అంతా. సో మసాలా దోశ వచ్చేసింది, యమ్మీ. లోపల పొటాటో కర్రీ చూసారు కదా, తర్వాత పప్పు, సాంబార్ అంటారా, పప్పు అంటారా, 3 రకాల కొబ్బరి చట్నీ. ఇదంతా బాగుంది. ఒక్కసారి ఈ ప్రైస్ ఎంతో చెప్తే కళ్ళు తిరుగుతాయి మీకు. ఇది 52 షెకెల్, అంటే 1500 రూపాయలు. ఈ దోశ 1500 రూపాయలు. అది అర్థం చేసుకోండి. 1500 రూపాయల దోశ తినడం వర్త్ ఇట్? డెఫినెట్లీ.
అది దోశ బార్ అనమాట. సో ఈవినింగ్ డిన్నర్కి వేరే ఇండియన్ రెస్టారెంట్కి వెళ్దాం. అక్కడ ఇంతకన్నా ఖరీదు తక్కువ ఉంటుందేమో చూద్దామని. ఓకే, బాగా ఉంది అని చెప్పలేదు, బాగా లేదని చెప్పలేదు. ఓకే, కానీ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇండియన్స్ మెయింటైన్ చేయట్లే, ఇజ్రాయేలీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. చాలా ఫేమస్ అంట. ఇక్కడ గణేష్ థాలీ అని కూడా ఉంది. ఒక పెద్ద థాలీ తీసుకోవచ్చు. రకరకాల దోశలు, ఊతప్పం, పెసరెట్టు, తర్వాత ఇడ్లీ. చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. అంటే ఇజ్రాయెల్లోని వాళ్ళు హీబ్రూ వాళ్ళు జ్యూస్ ఇది చేసి చేస్తున్నారని. దోశ ఎలా ఉంది చూద్దాం. ఇది అల్లం చట్నీ, అల్లం కొబ్బరి. ఇది రెగ్యులర్ కొబ్బరి చట్నీ. ఓ, ఇది కొబ్బరి చట్నీ మిరపకాయలు యాడ్ చేసినట్టు ఉంది, మిక్స్. ఇది కొబ్బరి చట్నీ మిరపకాయలు మిక్స్ చాలా బాగుంది. సో 3 రకాలు తినేసాం. సో దోశ అయిపోయింది, 1100 రూపాయలు. ఎందుకంటే టెల్ అవీవ్ చాలా 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 ఎక్స్పెన్సివ్. నేను ఇప్పుడే ఒక ట్యాక్సీ బుక్ చేశాను ఒక నెక్స్ట్ ఈవెంట్కి వెళ్ళడానికి. అది 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లకి ఇండియన్ రూపీస్లో 1200 రూపాయలు ట్యాక్సీ. నడిచి వెళ్ళడానికి 3.5 కిలోమీటర్లు నాకు ఓపిక లేదు. 1200 రూపాయలు 3 కిలోమీటర్లకి. ఓకేనా? సో మీకు ఈ దోశ వ్లాగ్ నచ్చిందని అనుకుంటాను. అంటే 1300 ఇచ్చి దోశ బట్టి మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా కొన్ని లోకల్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఏంటి మీకు చూపిస్తాను. మీకు అర్థం అవడానికి ఎంత ఖరీదైన, ఎంత ఎక్స్పెన్సివో ఈ సిటీ. అది కాకపోతే ఎనర్జీ అయితే ఆసమ్ ఉంది. సిటీ సూపర్ ఉంది, చాలా చాలా నచ్చేసింది. వేరే కూడా కొన్ని మీకు ప్రైస్ డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్ళి అంటే ఇంచుమించుగా ఎంత ఉంటుంది, కాస్ట్ ఎంత ఉంటుంది అంటాను. ఇంత ఎక్స్పెన్సివ్ సిటీ నా టెల్ అవీవ్ అని. ఇంకా అపార్ట్మెంట్లు చూసి అపార్ట్మెంట్ కాస్ట్ చెప్తే ఇంకా తిరిగిపోతారు. అది కూడా ఒక అపార్ట్మెంట్ ఎవరైనా దొరికితే బాగుంది. నా ఫ్రెండ్ ఒక ఆయనకి మెసేజ్ చేశాను ఇన్స్టాగ్రామ్లో, ఆయనే నాకు మెసేజ్ చేశాడు వెల్కమ్ టు ఇజ్రాయెల్ అని. సో ఆయన నేను మెసేజ్ చేశాను, ఒకవేళ ఆయన కలిసినట్టయితే అడుగుతాను ఎంత ఉంటుంది అపార్ట్మెంట్ రెంట్ ఎంత ఉంటుంది అని. ఓకేనా? మీకు ఒక అద్భుతమైన హాట్ ఎయిర్ బెలూన్, అంటే టెల్ అవీవ్ సిటీలోనే హాట్ ఎయిర్ బెలూన్ ఒకటి ఉంది. ఆ బెలూన్లో ఎక్కువసేపు లేదు, 15-20 మినిట్స్, 15-20 నిమిషాలు పైకి తీసుకెళ్తారు. పైకి తీసుకెళ్ళి ఒక వ్యూ, ఎందుకంటే నేను డ్రోన్ అలాగా వాడలేను కదా, డ్రోన్ వాడలేను కాబట్టి ఆ బెలూన్లోనే వెళ్ళి హాట్ ఎయిర్ బెలూన్ ఎప్పటి నుంచి ఎక్కాలని కోరుకుంది. టర్కీలోని అది ఎప్పుడో యాక్చువల్లీ బర్మాలో, టర్కీలో చేయలేదు, బర్మాలో చేశాను. ఆ ఛాన్స్ మళ్ళీ రాలేదు. సో ఇప్పుడు దానికి వెళ్తున్నా. ఇప్పుడే ట్యాక్సీ బుక్ చేశాను. నేనున్నాను ఇప్పుడు బెన్ యహూదా స్ట్రీట్, ఒక ప్రామినెంట్ స్ట్రీట్. చూడండి, మొత్తం రెస్టారెంట్స్ అన్నీ రోడ్డు మీద, అందరూ కూర్చొని చక్కగా యూరోప్లా తింటున్నారు. ఒక్కొక్కరికి ఎంత బిల్ అవుతుందో అర్థం కాదు, కానీ మొత్తానికి చాలా ఎక్స్పెన్సివ్. చూడండి ఎలా ఉన్నారు ఒక్కొక్కరు, ఎంత స్టైల్గా, ఒక్కొక్కరు హీరోలాగా, అమ్మాయిలు అయితే హీరోయిన్లా. అది టెల్ అవీవ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ టెల్ అవీవ్. మొత్తం స్కూటర్స్, సైకిల్స్, రోలర్ బేడింగ్, స్కేటింగ్, అన్ని రకాలు. మీకు ఏం కావాలంటే అది. ఊబర్ కోసం ఇంకా ఎదురు చూస్తున్నా. సో వచ్చేసింది ట్యాక్సీ. అతి ఖరీదైన ట్యాక్సీ, 3 కిలోమీటర్లకి 1200 అమెరికాలో కూడా ఏమో. కాకపోతే సన్ రూఫ్ ఉంది, అది స్పెషాలిటీ. బ్రదర్, cabs in Tel Aviv are so expensive. Everything is expensive in Tel Aviv. Everything is expensive. The cabs is cheap. Yeah? It's more than New York, man. Yeah, but Coca-Cola also is more in New York, and the hotel it's more in New York. Everything. Everything. I just went to the dosa place. That dosa costs 1 shekel in India. Here it's 55 shekels. 55, man. What's your name, brother? Avi. Like Ravi. My name is Ravi. Ravi. Yeah. Avi and Ravi. Yeah, you are Avi, my name is Ravi. ఆయన పేరు Avi, నా పేరు Ravi. కానీ స్టైలిష్గా ఉంది క్యాబ్. What car is this? Kia. ఓ, కియా. ఓకే, బాగుంది యాక్చువల్లీ, స్పేషియస్గా, ఫైన్గా ఉంది. ఈ ట్యాక్సీలోని చూసారు కదా, ఒక సెక్యూరిటీ కెమెరా లోపల ప్యాసింజర్ గురించి, ఒక ముందు కెమెరా, ఒక వెనక కెమెరా, తర్వాత ఈ సిస్టమ్. ఇది ఇజ్రాయెల్ టెక్నాలజీ అడిగారు కదా. సో ప్యాసింజర్ కూడా మొత్తం యాక్షన్ అంతా రికార్డ్ చేయడానికి ఒక కెమెరా ట్యాక్సీలో. అంత కంట్రోలింగ్ అంతా చూడండి. సో ఇప్పుడు టెల్ అవీవ్లో వెళ్తున్నాం. పార్క్స్, ఈ పార్క్ అమ్మితే కొన్ని లక్షల కోట్లు వస్తుందేమో ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ ప్రైస్కి. ఇది వేసింది నెట్, బయటకి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం వెళ్తున్నాం ఆ బెలూన్ పార్క్కి. సో వచ్చేసాం. ఆయన పేరు అవి, నా పేరు రవి. భలే కుదిరింది. ఇజ్రాయలీస్
అబ్బా ఆయన చెప్తున్నాడు ఎంత ఎక్స్పెన్సివ్ అని చెప్తున్నాడు. వాళ్ళు అసలు ఊర్లో ఉండట్లేదంట, ఊరవతలకి వెళ్ళిపోయారంట. అంత ఎక్స్పెన్సివ్, ఎందుకంటే చాలా చిన్న దేశం కదా, అస్సలు ప్లేస్ లేదు. ఇంత చిన్న కంట్రీ, ఇంత ఇండియాలోనే, అంటే ఇండియా కూడా ఎక్స్పెన్సివే కానీ అంటే రియల్ ఎస్టేట్ చాలా ఎక్స్పెన్సివ్ కదా పెద్ద సిటీస్లో. చాలా చాలా ఎక్స్పెన్సివ్ టెల్ అవీవ్. ఎలా బతుకుతారంటే అలా బతుకుతారన్నారు. చూడండి అంత ఎక్స్పెన్సివ్ స్పాట్లోని చుట్టూ అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్న దానిలోని ఈ పార్క్ చూడండి ఎంత ఉందో. చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం హాట్ ఎయిర్ బెలూన్ రైడ్కి అయితే వెళ్ళాలి. ఆహా, భలే ఉంది కదా. అరే బాబు, బెలూన్ బాబు ఎక్కడరా నాయన ఉన్నావు? ట్యాక్సీలో అడుగుతున్నాడు, ఆ లైన్ చూసుకొని వెళ్ళిపోన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోవాలి లైన్ చూసుకొని? సరే, రౌండ్ తిరగాలేమో, చూద్దాం. ఇంత వాస్ట్ పార్క్ నేను ఆలోచిస్తున్నా మైండ్లో, అంటే ఎంత ఉంటుంది రియల్ ఎస్టేట్ ఇక్కడ అని. డంకిన్ డోనట్సా ఏదో తెలియదు. అంతా హీబ్రూ వీళ్ళు అంతా హీబ్రూవే పెడతారు. ఎందుకంటే అంటే ప్రజలు ఇంగ్లీష్లో పెట్టేస్తే హీబ్రూ మర్చిపోతారేమో అని. మన స్టేట్కి ఆపోజిట్ మాట. సో ఇక్కడ ఏంటంటే హీబ్రూ లోకల్ భాషని ఎంకరేజ్ చేయడానికి అలా. ఇదైతే బాగుందబ్బా, ఎక్కువ దూరం నడక్కర్లేదు. సో ఎక్కడ కూడా బెలూన్ రైడా అని ఇంగ్లీష్లో లేదబ్బా. ఎక్కడ వస్తాం, ఎక్కడ ఉంది బెలూన్? సో ఇంకా నడుద్దాం. ఆల్మోస్ట్ మెయిన్ రోడ్ నుంచి 2.5 కిలోమీటర్లు ఉంటుంది. సరేనండి, షార్ట్ కట్ తీసుకొని వచ్చాను రోడ్ మీద కాకుండా గడ్డి మీద. ఎవడన్నా తిడితే కానీ వాళ్ళు ఉన్నారు కదా గడ్డి మీద, పర్లేదు, నో వరీస్. ఓకే, బెలూన్ రైడ్కి వచ్చేసాం. చూసారా, ఇక్కడ కూడా హీబ్రూని ఏదో ఒకటి రాసి ఉంది, సినిమా 360 అని. అది కాకుండా మొత్తం అంతా హీబ్రూ. అలా ఉండాలబ్బా, మన భాషని మనం మర్చిపోకుండా. డిపార్చర్ స్పెల్లింగ్ తప్పు, బట్ ఓకే, నో ప్రాబ్లం. ఇంకా బైనోక్లస్కి అదొక 10 అవసరం లేదులే. జూమ్ చేసుకుందాం. బెలూన్ ఎక్కడానికి వెళ్ళిపోతున్నా. అబ్బో, చాలా పెద్దగా ఉంది ఇక్కడ నుంచి. సో inside. Hello sir, welcome. Yes, yes. Thank you. Watch the ropes, okay? Okay, just go in, right? Yes. Wait for. We have to wait for a few seconds to see if there are more people that will join us. Okay. But you can go inside. సో ఇది మాట మొత్తం. ఇలా గ్యాలరీ ఓపెన్ కాదు. ఆ బగాన్లో అయితే కొంచెం ఓపెన్, అంటే ఎత్తుగా ఈ లెవెల్, ఈ హైట్కి ఉండేది. సో సర్కిల్ ఇది చూడండి, ఇది ఇక్కడ గ్యాస్ ప్రొపెల్లర్ అనమాట. అబ్బా, ఎవరు లేకపోతే బాగున్నబ్బా, ఎవరు ఎదురు వచ్చేసారు టైంకి. నేను ఒక్కడిని వెళ్తే అదొక మజా. నేను వచ్చినప్పుడు అనుకున్నా టెల్ అవీవ్ వస్తున్నా, ఏదో ఒక కొత్త విషయం చూడాలి. ఇంతకుముందు చూసిందే అయితే కొంచెం బోర్ కదా అని. లక్కీగా ఇది కనబడింది. సో హ్యాపీ. అంత నెట్లా వస్తుందబ్బా. సో ఆయన ఫాలోయింగ్, ఆయన జ్యూ మాట. వాళ్ళు అలా లాంగ్ లాక్స్ పెట్టుకొని వెనక కిప్పా వేసుకుంటారు, టోపీ. అంటే అక్కడ రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే ఆ పైన ఆ బెలూన్ పైకి వెళ్తుంది. వెళ్తే గ్యాస్తోని అది పైకి ప్రొపెల్లా అంటారా, అది పైకి లేపుతుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. పైకి వెళ్తున్నాం. సో బాగా విండీగా ఉంది కాబట్టి మీకు వాయిస్ ఓవర్ వదులుతున్నా. ఇప్పుడు మనం చూస్తున్నది ఒక సబర్బ్ ఆఫ్ టెల్ అవీవ్. దాన్ని రమత్ గాన్ అంటారు. ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ రిలీజియస్ జ్యూస్కి, అంటే జ్యూస్ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఇజ్రాయెల్కి రైట్ ఆఫ్ రిటర్న్ ఉంటుంది. అంటే 5,000-7,000 సంవత్సరాల క్రితం వాళ్ళ ల్యాండ్ అని. జ్యూస్ ఏ దేశంలో ఉన్నా కూడా మీరు జ్యూ అంటే యూదులు అయింటే ఇజ్రాయెల్ ఏమో మీకు రీహాబిలిటేషన్, మీ ఒరిజినల్ హోమ్కి తీసుకొస్తుంది అన్నమాట. అది విషయం. సో ఈ పార్క్ చూడండి, ఇది న్యూయార్క్లోని సెంట్రల్ పార్క్ అని ఉంటుంది. ఆ సెంట్రల్ పార్క్ కన్నా పెద్ద సైజ్ పార్క్ మాట. అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్దదో. టెల్ అవీవ్ చాలా చిన్నది కంపేర్ టు న్యూయార్క్తో పోల్చుకుంటే టెల్ అవీవ్ నగరం చాలా చిన్నది. అయినా కూడా ఇంత పెద్ద పార్క్. ఇది చూడండి, అసలు బిల్డింగ్స్ అన్నీ. నేను కొంచెం రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, ఒక ఆర్డినరీ 1 bedroom ఇల్లు 17 కోట్లు 15 కోట్లు మెయిన్ టెల్ అవీవ్లో. ఈ రమత్ గాన్లో ఇంకొంచెం తక్కువ ఉంటుందంట. ఆయన మురాత్ అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మొత్తం అంతా. ఇందులో థాడ్లు వస్తున్నాయి కానీ మీకు మొత్తం ఈ వ్యూ అంతా చూపిస్తున్నా. మనం చూస్తుంది అయితే టెల్ అవీవ్ కాదు, టెల్ అవీవ్ ఆపోజిట్ సైడ్ ఉంది. సో ఈయన మొరాక్కన్ డ్రైవర్ మురాత్. ఆయన ఏం చెప్తున్నాడో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. సో ఇప్పుడే మురాత్తో మాట్లాడుతున్నా. ఇది రమత్ గాన్ ఏరియా. ఆ బీచ్ ఉన్నది మామూలుగా ఉన్నది, చిన్నగా ఉన్నది టెల్ అవీవ్.
అక్కడ బీచ్ ఫేసింగ్ అపార్ట్మెంట్ 2 బెడ్రూమ్లది ఇప్పుడే రూపాయల్లో కన్వర్ట్ చేశాను. 24 కోట్ల రూపాయలు, 24 కోట్లు. అదే బీచ్ ఫేస్ కాకుండా సేమ్ బిల్డింగ్లో సిటీ ఫేసింగ్ అయితే 12 కోట్ల రూపాయలు. 2 బెడ్రూమ్లు కానీ 3 బెడ్రూమ్లు కానీ అపార్ట్మెంట్ 12 కోట్లు. బీచ్ ఫేసింగ్ 24 కోట్లు. అది టెల్ అవీవ్. అర్థమైందా? మామూలుగా ఊర్లోని ఏ వ్యూ లేకుండా అయితే 5 మిలియన్ షెకల్స్ అన్నాడు. 5 మిలియన్ షెకల్స్ అంటే 1.7 అనుకుందాం. 1.7 అంటే ఎంత అయింది? 7.5 10 కోట్ల. అర్థం కావట్లేదు నాకు. 5 మిలియన్ షెకల్సా? 5 మిలియన్ షెకల్స్ అంటే 1.7 మిలియన్. ఒక మంచి అపార్ట్మెంట్ మంచి బిల్డింగ్లో కావాలంటే $1.7 మిలియన్. అంటే ఎంత? 10 కోట్లు దాటి 12 కోట్లు. ఓ చాలు. టెల్ అవీవ్ వచ్చేసి మన బాగా పార్టీ చేసేసి ఫోటోలు తీసుకొని వీడియో తీసుకొని వెళ్ళిపోదాం. ఎక్కడ ఉండదు. మ్యాన్ రియలీ యూ సెడ్ 5 మిలియన్ షెకల్స్, రైట్? Yes. 5 మిలియన్ షెకల్స్ ఇస్ హౌ మచ్? It's about $1.7 million. $1.7 million? For a regular apartment? Tel Aviv, yes. Seriously, man? Why live in Tel Aviv? Go to Jerusalem or Haifa or... Jerusalem is Expensive too? Yeah, it costs more to live there. What is the cheap city in Israel? Netanya, Tanya. Dera. Dera. What about Naharia? Nahariya, yes, It's- way cheap. There's the sea also. Yeah, so I'll move there if I come. So, wow, I'm still not able to register. 5 million shekels, $1.7 million for an ordinary apartment. And no view. Like regular on Ben Yehuda, Higher Con. It depends on your luck. Okay. But if it's Higher Con, Ben Yehuda, still you pay. No, in Ben Yehuda it might be a bit cheaper because Cheap. the buildings are old. Old, okay. Old building అయితే 3 million shekel అంటే $1 million అంటే 7 కోట్లు 8 కోట్లు. It's also, like you said, it's about $1 million. $1 million. And this is a small apartment too, not like American apartments. You know what we do? I'm సో న్యూ సబర్బ్స్ చూసాం కదా. ఇప్పుడు ఒరిజినల్ సిటీ ఆఫ్ టెల్ అవీవ్ చూద్దాం. ట్రైన్ చూసారు? ట్రైన్ కనిపిస్తుందా మీకు? డబుల్ డక్కర్ ట్రైన్. ఓకే. సో మొత్తం 120 మీటర్ల పైకి వచ్చాం. అంటే 450 అడుగులు. అమ్మో, షేక్ అవుతుంది బాగా. ట్రైన్ కనిపిస్తుందా మీకు? ఇంత ఇజ్రాయలీ ట్రైన్స్. యాక్చువల్లీ ట్రైన్లో కూడా ఒక రైడ్ వేస్తాను, మీకు చూపిస్తాను ట్రైన్ ఎలా ఉందో. చూడండి రోడ్లు అమెరికాలా ఉంది. చాలా వెల్ ప్లాన్డ్. ఒక ఎడారిని ఇలా చేసేసారు మొత్తం. అది ఇజ్రాయెల్ అంటే. ఇప్పుడే మురాద్ చెప్పిన విషయం ఏంటంటే ఈ పార్క్ సెంట్రల్ పార్క్ న్యూయార్క్ కన్నా పెద్దదంట. సో టెల్ అవీవ్ న్యూయార్క్తో కంపేర్ చేస్తే చిన్న ఊర్లో ఇంత పెద్ద పార్క్ అంటే అది నిజంగా ఒక విశేషమే. అందులోని ఇక్కడ రియల్ ఎస్టేట్ విపరీతమైన ఖర్చు కదా. అంత దానిలో ఇంత ల్యాండ్ని తీసుకెళ్ళి ఉంచారంటే అసలు అమేజింగ్ అనిపిస్తుంది. ఇది చూడండి, స్టోన్ హెంజ్. ఇంగ్లాండ్లో స్టోన్ హెంజ్ లాగా క్రియేట్ చేశారు ఇక్కడ. ఇంత పైన ఉన్నాం మనం ఇప్పుడు. జూమ్ లేకుండా చూపిస్తున్నా ఎంత పైన ఉన్నావు. చాలా బ్యూటిఫుల్ ఉంది. పార్క్స్ కానీ మెయింటెనెన్స్ కానీ ఇదంతా ఒరిజినల్గా డెజర్ట్. అదన్నమాట మన బ్యూటిఫుల్ టెల్ అవీవ్ సిటీ వ్యూస్ అండ్ ట్రిప్. సో మన బెలూన్ పైలట్ మురాద్ 7 మిలియన్ షెకెల్స్ అంటే 70 లక్షల షెకెల్ అంటే అప్రాక్సిమేట్గా 2.5 అంటే దగ్గర 2.5 మిలియన్ డాలర్స్. అంటే 2.5 మిలియన్ అంటే 22 కోట్లు. చిన్న బిల్డింగ్ 22 కోట్లు అంట. టెల్ అవీవ్ మహిమ. సో నేను 2006లో వచ్చాను టెల్ అవీవ్ ఇజ్రాయెల్. అప్పుడు 2006, 2016, 21 15 ఏళ్ళ క్రితం కొనియాల్సింది తప్ప. కొనేసి ఉంటే బాగుండేది. ఏదైనా చిన్న ల్యాండ్ ఓ 10 రూపాయలు ఇచ్చి కొనేసి అది విషయం. కెన్ ఐ హ్యావ్ సమ్ కాఫీ విత్ మిల్క్? איזה קפה שחור, הפוך, מה? కాఫీ వాట్? קפה שחור, בלי קופי, הפוך. లాటే? మిల్క్ כן. కాఫీ విత్ మిల్క్ అండ్ షుగర్. סבבה, לעשות לך? ఓరి అమ్మ, ఇంగ్లీష్ రాదురా ఇజ్రాయెల్లో. అందరూ జిగ్గు ఇక్కడ కూర్చొని చక్కగా ఒక కాఫీ తాగేసి అప్పుడు వెళ్ళిపోతే బెటర్. ఆల్రెడీ సన్సెట్ అయిపోతుంది.
YouTube man. ఓకే కుర్రాడు కాఫీ చేస్తున్నాడు. పార్క్ మధ్యలో ఆ బెంచ్ మీద కూర్చొని ఒక రిలాక్సింగ్ కాఫీ తాగేసి ట్యాక్సీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతా. ఐ లవ్ ఇజ్రాయెల్. సో ఇది ఒక కప్పు కాఫీ తీసుకున్నా. కప్పు కాఫీ ఎంత? పార్క్లో రోడ్డు పక్కన, ఏదో పెద్ద రెస్టారెంట్ కూడా కాదు. $4 అంటే $300 కాఫీ. ఇదే స్టార్ బక్స్ అలాంటివి ఏం కాదు, ఆర్డినరీ ప్లేస్లో. అది మాట టెల్ అవీవ్. అర్థమైపోయిందా? టెల్ అవీవ్, హబీబీ టెల్ అవీవ్. ముస్లిమ్స్ రోజుకి 5 సార్లు సలాత్ ప్రే చేస్తారు కదా. ఇక్కడ మక్కాకి తిరిగి ఇలాగా ఈ జ్యూస్, హార్డ్ కోర్ జ్యూస్, అంటే రిలీజియస్ జ్యూస్, వాళ్ళు జెరూసలం వైపు తిరిగి ప్రేయర్ చేస్తారు. వీళ్ళు ఓన్లీ 3 సార్లు చేస్తారు. 3 సార్లు ఎలా చేస్తారంటే, అబ్రహాం ఫస్ట్ ప్రాఫెట్ పేరు మీద, రెండో ప్రాఫెట్ ఐసక్, మూడో ప్రాఫెట్ జేకబ్. సో ఆ ముగ్గురు కోసం 3 సార్లు ప్రేయర్ చేస్తారన్నమాట. చూడండి అలా ఊక్కుంటూ ప్రేయర్ చేస్తారు. అది వాళ్ళు దేవుణ్ణి అదోనాయ్ అంటారు, ఎలోహిం అంటారు, యాహవే అంటే మన ఇండియాలో యెహోవా అంటాం కదా, ఆ విధంగా వాళ్ళ అదోనాయ్ అని పేరు నేనంటే అటు తిట్టాడు నన్ను. అదోనాయ్ చాలా సీక్రెట్, ఓన్లీ వర్షిప్ అప్పుడే అదోనాయ్ చెప్పాలి, ఎలోహిం అలాంటి పేర్లు వాడచ్చు అని. అది ఇంట్రెస్టింగ్. సే హాయ్. హాయ్. సో నాకు ట్యాక్సీ దొరకలేదు అక్కడ. దొరకకపోతే ఈయన పాపం ఆఫర్ చేశాడు, నేను డ్రాప్ చేస్తాను అని, అక్కడ ఎవరు రాకపోతే. ఇస్లాం, యూ ఫ్రమ్ జెరూసలేం? Yeah. No light? Okay, no. Okay, now you can see. So you're from Jerusalem, right? Yeah. You live in Tel Aviv? No understand. ఓకే, ఆయనకి ఇంగ్లీష్ కూడా రాదు. నేను ట్యాక్సీ అని చెప్తే ఆ ట్రాన్స్లేటర్ పెట్టి పాపం నన్ను డ్రాప్ చేస్తాను అనమాట. అది అమేజింగ్. శుక్రన్ హబీబీ. సో ఇది పరిస్థితి, ట్యాక్సీ లేవు. పాపం ఆయన డ్రాప్ చేస్తున్నాడు, అంత మంచోడు. పార్క్లోని సెక్యూరిటీ అంటారా, పార్క్ మొత్తం రౌండ్లు వేస్తారు కదా సేఫ్టీ కోసం. అడిగితే గూగుల్ ట్రాన్స్లేట్ పెట్టి లేదు అంటే పాపం వెంటనే డ్రాప్ చేస్తున్నాడు. ఇంత సూపర్. ఇది ట్రాఫిక్ పరిస్థితి, వెరీ బ్యాడ్. చిప్స్ ప్యాకెట్ ఎంత ఉంది చూద్దాం. 10 అంటే 3.3, $250 చిప్స్. అంతేనా? ఇండియాలో అంతే ఉంటుందా? $250. సో ప్రింగిల్స్ అదైనా $250. ఈ టిష్యూ అయితే జస్ట్ ఈ టిష్యూ 7 అంటే $500 టిష్యూ. ఏంటో తెలియట్లే, అర్థం అవట్లేదు. కొన్ని ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, కొన్ని తక్కువ ఉన్నాయి. ఓకే, కోకా-కోలా చూద్దాం. ఈ కోకా-కోలా $250. సో ఇండియాకి ఇది ఎంత ఉంటుంది? ఇండియాలో $50 ఉంటుందేమో, 250. ఐడియా కోసం చూపిస్తున్నా. ఓకే, సో నీళ్ళు చూద్దాం. చిన్న నీళ్ళు 6 అంటే $150 ఇది. ఈ వాటర్ $150. సో మీరు చెప్పండి, ఎక్కువ తక్కువ? తర్వాత బిస్కెట్ ప్యాకెట్ చూద్దాం. ఈ సైజ్ బిస్కెట్ ప్యాకెట్ 330 ఇది బిస్కెట్ ప్యాకెట్. ఓకే, ఇంకెలా చెప్పాలో తెలియదు నాకు. సో ర్యాండమ్గా మీకు ఇన్ని చూపించాను. బిస్కెట్ ప్యాకెట్ చూపించాను, వాటర్ చూపించాను, కోక్ చూపించాను. మీరే అర్థం చేసుకోండి. ఇంకా 6 ఇది సేల్లో ఉందేమో మరి. అబ్బా, ఒక వాటర్ బాటిల్ $6 అంటే $150. చాలా ఎక్కువ కదా ఇది. $150 అంటే ఇండియాలో $20 ఉంటుందా? ఇది ఎక్కడ? టూరిస్ట్ మార్కెట్లో కాదు, మామూలు గ్రోసరీ షాప్లో చూపిస్తున్నా. ఇది గైస్ ఇజ్రాయెల్. అర్థమైందా? టెల్ అవీవ్. కొంచెం ప్లేన్ రీస్కెడ్యూల్ చేద్దాం అనుకుంటున్నా. అంటే మళ్ళీ ఈ పాండమిక్తో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటా. బ్యూటిఫుల్ టెల్ అవీవ్ నుంచి. మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెలర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.